Welcome to VFX series. How VFX was made? అసలు ఎలా అవెంజర్స్, అవతార్, బాహుబలి 2.0 లాంటి మూవీస్లో ఎట్లా విఎఫ్ఎక్స్ చేశారు? అవెంజర్స్, థోర్, అవతార్ లాంటి మూవీస్లో ఆ CGI వరల్డ్స్ అనేవి చాలా రియలిస్టిక్గా కనిపిస్తాయి. హౌ ఇట్ వాస్ మేడ్? ఇట్ వాస్ లైక్ మ్యాజిక్ టు ఫిల్మ్. అసలు ఎలా చేస్తారు ఇవన్నీ అనేది ఈ వీడియోలో చూద్దాం. దట్ వాస్ డన్ విత్ ఏ బ్యూటిఫుల్ ప్రాసెస్. ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ఫకింగ్ డ్రామా నడుస్తుంది. చాలా టైం తీసుకుంటారు విత్ రైట్ సెట్స్ అండ్ డిజైన్స్. VFX కెన్ మేక్ అవర్ ఇమాజినేషన్స్ అండ్ డ్రీమ్స్ రియల్. బిగినింగ్ నుంచి ఈ కథను మనం చూద్దాం. హౌ VFX వాస్ మేడ్. స్టోరీ ఆఫ్ VFX అండ్ CGI. 1973 ఫిలిం. 19th సెంచరీలో జంప్ కట్స్ అండ్ స్టాప్ మోషన్స్, లైటింగ్ ఎఫెక్ట్స్, కలర్డ్ లైట్స్, SFX మేకప్ యాక్టర్స్, వెస్ట్ వరల్డ్. ఫస్ట్ అనేది 1973 మూవీలో, వెస్ట్ వరల్డ్ మూవీలో డిజిటల్ యానిమేషన్ అండ్ లవ్ యాక్షన్ ఫుటేజ్ని అయితే క్యాప్చర్ చేశారు. అండ్ నెక్స్ట్ 1986 ఎగ్జాంపుల్ తీసుకుంటే మైకెల్ రిచెస్ ది గోల్డెన్ చైల్డ్లో ది ఫస్ట్ వన్ టు యూజ్ ఫోటో రియలిస్టిక్ బాడీ మార్ఫింగ్. చార్లెస్ డాన్సర్స్ క్యారెక్టర్ సాడో నమ్స్టా టర్న్స్ ఇంటూ ర్యాట్. ఆ ట్రాన్సిజన్ అనేది చాలా స్మూత్ అండ్ న్యాచురల్గా కనిపించింది. ఫస్ట్ వన్ ఆఫ్ CGI. విస్టా విజన్ కెమెరాతో హై రిజల్యూషన్ 35mm పిక్చరైజేషన్ని క్యాప్చర్ చేశారు. 2010 హ్యారీ పాటర్. ది మార్ఫింగ్ అడ్వాన్స్ స్టేజ్లోకి డెవలప్ అయిపోయింది. యూ కెన్ సీ వెనమ్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్స్. VFX అండ్ CGIలో మీ అందరికీ తెలుసు, ఒక గ్రీన్ స్క్రీన్ ముందు యాక్టర్ పర్ఫామ్ చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో విజువల్స్ యాడ్ చేస్తారు, CGI వర్క్ చేస్తారు. ఇవి అందరికీ తెలుసు. గ్రీన్ బ్యాక్గ్రౌండ్ రీప్లేస్ చేస్తూ వర్క్ చేస్తారు. బట్ ప్రీ విజువలైజేషన్. స్టార్ వార్స్ మేడ్స్ ఇట్స్ బిగినింగ్. జస్ట్ LED వాల్స్ ముందు యాక్టర్స్ పర్ఫామ్ చేస్తారు. దెన్ ఆల్ వాజ్ డన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఎందుకంటే వాళ్ళ స్క్రిప్ట్స్కి తగిన యానిమేషన్ VFX ముందే చేసి ఉంచి LED స్క్రీన్లో అవి ప్లే చేస్తూ యాక్టర్ని యాక్టింగ్ చేయమంటారు. ఇట్ ఈస్ కాల్డ్ ప్రీ విజువలైజేషన్. CGI can do wonders. It can create 2D image, 3D model of a city, a spaceship flying through the frame, background actors ni పెద్దగా చూపించడం, de-aging visuals like చిరంజీవి గారు in ఆచార్య. It was a failed attempt but చాలా వెల్ అటెంప్ట్ ఉన్నాయి హాలీవుడ్ మూవీస్లో. మోషన్ క్యాప్చర్. మోషన్ క్యాప్చర్ ఈజ్ యాక్టర్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ని రికార్డ్ చేసుకున్న తర్వాత మార్కర్స్ ఆ సెన్సార్తో మూమెంట్స్ని ట్రాక్ చేసి వాటి మూమెంట్స్తో యానిమేట్ చేస్తారు. అండ్ దట్ మూమెంట్స్ వర్ రియలిస్టిక్ అండ్ న్యాచురల్. విజువల్ ఎఫెక్ట్స్ అనేది ఒక టీమ్ వర్క్. చాలా డిపార్ట్మెంట్లో ఉంటాయి. లైక్ మోడలర్స్, టెక్స్ట్ ఆర్టిస్ట్, లైటర్స్, యానిమేటర్స్ అండ్ చాలామంది ఉంటారు. ఫస్ట్ మనం ఈ డిపార్ట్మెంట్స్లో మోడల్స్ గురించి చూద్దాం. హూ క్రియేట్ 3D మోడల్స్. వాటినే అసెట్స్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ అసెట్స్. టెక్స్చర్ ఆర్టిస్ట్ వాటి టెక్స్చర్ డిజైన్ చేస్తారు. అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి డిజిటల్గా వాటిని టెక్స్చర్ యాడ్ చేస్తారు, పెయింట్ చేస్తారు, డీటెయిల్స్ కూడా యాడ్ చేస్తారు. లైటర్స్ లైటింగ్స్ చూసుకుంటారు. అండ్ CGI లైట్స్ అనేవి అరౌండ్ దెమ్ ఉంటాయి. దే సెట్ లైటింగ్స్ ఇన్ ప్రాపర్ వే. యానిమేటర్స్ అసెట్స్ని మూవ్ చేస్తారు. ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ కాంప్లెక్స్ అండ్ డైనమిక్ స్టిమ్యులేటింగ్ ఆఫ్ ద రియల్ వరల్డ్, అంటే లైక్ వాటర్ ఆర్ ఎక్స్ప్లోజన్స్ని క్రియేట్ చేస్తారు. కంపోజిటర్స్ వీళ్ళు చేసిన అన్ని డిజిటల్ ఎఫెక్ట్స్ని గ్యాదర్ చేసి ఒక ప్లేస్లో పెడతారు. ఒక ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ విత్ యాక్టర్స్ని సెట్ చేస్తారు. అప్పుడు ఒక సీన్ తయారవుతుంది. ఇంత ప్రాసెస్ ఉంటుంది ఒక సీన్ కోసం. అందుకే ఇట్ విల్ టేక్ టైం. అందుకే ప్రాజెక్ట్స్ డిలే అవుతూ ఉంటాయి. VFX వాస్ డన్ లైక్ దిస్. ప్రీ ప్రొడక్షన్ అంతా ప్లాన్ చేయడం, ఫిలింకి తగిన ఆస్పెక్ట్స్ అన్నీ ఎలా ప్లాన్ చేద్దాము, షూటింగ్స్ అండ్ VFX డిపార్ట్మెంట్స్ని ప్లాన్ చేయడం, అండ్ ప్రీ విజువలైజేషన్ తగిన యానిమేషన్స్ని సెట్ చేయడం అన్నీ ప్రీ ప్రొడక్షన్లో జరుగుతాయి. అండ్ ప్రొడక్షన్ యాక్టర్స్ని క్యాప్చర్ చేసి పోస్ట్ ప్రొడక్షన్లో VFX యాడ్ చేయడం, యానిమేషన్ అండ్ ఎఫెక్ట్స్, 3D మోడలింగ్ ఇవన్నీ చేస్తారు. ఫోర్త్ ఇంటిగ్రేషన్. న్యాచురల్గా వచ్చిన లైటింగ్ అడ్జస్ట్మెంట్స్, డీటెయిలింగ్స్ అన్నీ చూడడం అండ్ రివ్యూ చేయడం, అంతా రైట్ అయినా అని చెక్ చేస్తూ అండ్ ఫైనల్గా రెండర్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ రెడీ. నెక్స్ట్ వీడియోలో హౌ టు బికమ్ VFX ఆర్టిస్ట్ అనేది చూద్దాం.